Guys, welcome back to the new video. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్ అండ్ సేవేజ్ మోహన్ యాజ్ వెల్. నా రాజ్యంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? గైస్, మీకు తెలియని విషయం ఏంటంటే నా అన్వేషణ అరెస్ట్ అయ్యాడు. అవునా? మామ ఎడిటర్ కొంచెం కూల్ రాకీ కూల్. అది ఫేక్, అదంతా ఫేకు. ఏ ఇమేజెస్ అవి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి. బట్ నా అన్వేషణ అయితే ఇంకా అరెస్ట్ కాలేదు. బట్ మీరు సంతోషపడే విషయం ఏంటంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ చుట్టూ ఉచ్చైతే బిగించుకునింది ఆల్రెడీ. ఎందుకంటే 15 to 16 కేసెస్ అయితే ఫైల్ అయినాయి. ఈ 15 to 16 కేసెస్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. త్వరలోనే, అతి త్వరలోనే నా అన్వేషణ ఇండియాకి వస్తాడు. ఇండియాకి లాక్కొని వస్తారు, లాక్కొని వస్తారు. వచ్చి బొక్కలో వేస్తారు. బొక్కలో కూర్చొని ఊసలు లెక్కెడతాడు. బొక్కలోకి వెళ్ళంగానే 1 2 3 4 అని ఊసలు లెక్కెడతాడు. రోజు తొందరలోనే ఉంది. టెన్షన్ పడద్దు, మీరు అందరూ హ్యాపీగా ఉండండి మామ, హ్యాపీగా ఉండండి. ఈ కొజ్జ రండేష్ గారి గురించి 3 పాయింట్లు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు శివాజీ అనసూయ ఇష్యూలో శివాజీది మిస్టేక్ అనుకుందాం. కొంచెం సేపు జస్ట్ అనుకుందాం. వీడు తిట్టాల్సింది ఎవరిని? శివాజీని. మరి వీడేం చేశాడు? శివాజీ ఎంత దొంగ కొడుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు. చూస్తూనే కొట్టబోతున్నా నిన్ను. శివాజీని తిట్టాల్సింది పోయి శివాజీ వాళ్ళ అమ్మాయిని వేసిందిరా ఎర్రిపూ కూడా. ఎందుకు నీకు ఇదేం చూసావు? విఆర్ రాజా వాళ్ళ అమ్మని ఈ అడ్డగాడిద ఎలా తిట్టాడు చూడండి. మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బెంజ్ సర్కిల్ తీసుకెళ్ళి నిల్చోబెట్టు. రేటుకి అర్థం ఎందుకు నీకు పిల్ల ఎలా ఉండాలి, అదా ఉండాలి, అలా బట్ట. ఈ కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఎవర్రా అసలు? నువ్వు ఎవర్రా జాకో? నువ్వెవడు? అమ్మను తిట్టడానికి నువ్వెవర్రా? ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అమ్మల గురించి తప్పుగా మాట్లాడే ఈ కజ్రా నా కొడుక్కి ఈడేదో అమ్మాయిల రైట్స్ గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడతాడని చెప్పి ఈ వీడియోకి దాదాపు 1,00,000 మంది లైకులు కొట్టారా. ఏంటి 1,00,000 మందా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ, అమ్మ అని చెప్తున్నా. ఏంటి మొగ్గలో అమ్మనా? అరే, ఈ మాట విన్నాకైనా సరే ఆ వీడియోకి లైక్ ఎట్లా కొట్టాలనిపించిందిరా మీ అందరికి? సిగ్గు లేదా మీ అందరికి? సిగ్గు లేదు మీ అందరికి. సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్ చీరలు కొట్టుకుంటే ఏ కొడుకురా సినిమా చూస్తారు? అరే పిచ్చుగా, సీతారామం అనే ఒక మూవీ ఉంది. ఆ మూవీలో ఏం ఎక్స్పోజింగ్ ఉందనరా? 30 crores మూవీకి పెడితే 90 crores వచ్చాయన్నమాట ఆ మూవీ నుంచి. ఆ మూవీలో ఏం ఎక్స్పోజింగ్ ఉందని అంత మనీ వచ్చింది? చెప్పురా ఎరువుకా, చెప్పవా. ఇన్ కేస్ నీకు సినిమా మీద నాలెడ్జ్ లేదనుకో, లేకుంటే తెలియకపోయుంటే గుడ్డ మూసుకొని నువ్వు ఉండవరా. ఎందుకంటే నాంబిషన్ కొడుకు చదువుకున్న వాడు కాదు, నాంబిషన్ 10th క్లాస్ అంగూటా. మరి నువ్వు చదువుకొని నువ్వేం బీకవరా ఎర్రివుకా? అది మ్యాటరు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.